అందరికీ నమస్తే అండి. గుడ్ మార్నింగ్. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి 3 పత్రికల్లో వచ్చిన వార్తలు, వాటిలో వాస్తవాలు, వాటి వెనక ఉద్దేశాలు అన్నీ కూడా ఉన్నది ఉన్నట్టు మనం ఈ వీడియోలో చెప్పుకుందాం. కంటెంట్ నచ్చిన వాళ్ళు మీ మిత్రులందరికీ కూడా వీడియో లింక్ షేర్ చేయండి. నచ్చని వాళ్ళు ఎందుకు నచ్చలేదు అనేది కామెంట్ చేయండి. కామెంట్స్లో కొంచెం పద్ధతిగా విమర్శించండి, మరీ దిగజారి విమర్శించొద్దు, మరీ వాల్యూస్ కోల్పోయి విమర్శించొద్దు. ఏమైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదనే చెప్పండి. ఒకవేళ నేను అబద్ధం చెప్పాను, ఫేక్ చెప్పాను అనిపిస్తే ఈ పాయింట్ అబద్ధం, ఈ పాయింట్ ఫేక్ అని చెప్పండి. అంతే తప్ప ఏదో ఒక పార్టీ డబ్బులు ఇస్తుంది కదా అని ఇష్టం వచ్చినట్టు కామెంట్ చేయొద్దు. భవిష్యత్తులో మీరే ఇబ్బంది పడతారు. సో ఇది మొత్తం చూడొచ్చు. ప్రతి లైక్ ఇంపార్టెంటే, లైక్ చేయడం మర్చిపోద్దండి. ఈ మధ్య కొంచెం లైక్స్ తగ్గుతున్నాయి, అంటే చూస్తున్నారు, చూసి మర్చిపోయి వెళ్ళిపోతున్నారు. లైక్ చేయడము, షేర్ చేయడము అటువంటివన్నీ మర్చిపోతున్నారు. సో ప్రతి ఒక్కరు లైక్ చేయండి. ఇసుక అక్రమ తవ్వకాలు నిజమే, భారీ యంత్రాలతో తవ్వి తరలిస్తున్నారు. ఎన్జీటీకి వివరాలు ఇవ్వబోతున్నాం. హైకోర్టుకు నివేదించిన కేంద్ర ప్రభుత్వం. రాష్ట్రం అనుసరిస్తున్న ఇసుక విధానం ఏమిటో చెప్పాలన్న ధర్మాసనం. ఇసుక అక్రమ మైనింగ్ను నిలువరించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశం. వివరాలు సమర్పించేందుకు విచారణ ఈ నెల 21వ తేదీకి వాయిదా. చూసారా, రాష్ట్రంలో ఇసుక అక్రమ తవ్వకాల విషయంలో కేంద్ర ప్రభుత్వము, హైకోర్టే స్పష్టంగా చెప్పాయి. కేంద్రం చాలా స్పష్టంగా చెప్పింది, ఇసుక అక్రమ తవ్వకాలు నిజమే అని కేంద్రం చెప్పి హైకోర్టుకి అఫిడవిట్ రూపంలో వేసింది. అఫిడవిట్ అంటే ప్రమాణపత్రం. ప్రమాణపత్రం అంటే చట్టపూర్వకంగా రాసి ఇవ్వడం. ఎస్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇసుక అక్రమంగా తరలిస్తున్నారు, 100% వాస్తవమే అని వాళ్ళ చట్ట ప్రకారం ధృవీకరించింది కేంద్ర ప్రభుత్వం. అలాగే హైకోర్టు కూడా రాష్ట్రం అనుసరిస్తున్న విధానం ఏంటో చెప్పాలి, అక్రమ మైనింగ్ నిలువరించేందుకు చర్యలు తీసుకోవాలని హైకోర్టు కూడా చాలా సీరియస్గా ఉంది. అంటే ఈ ప్రభుత్వం ఏర్పాటైన 4.5 సంవత్సరాల నుంచి ఇసుక విధానంలో అనేక పొరపాట్లు, అనేక అవినీతి వ్యవహారాలు. మొదట్లో ఏదో ఒక మంచి విధానం తీసుకొచ్చేస్తున్నాం అన్నట్టు ఒక 4 నెలలు ఇసుక ఆపేశారు. ఇసుక ఆపేయడంతో నిర్మాణ రంగం కుదేలైంది. సిమెంట్ కంపెనీలు కాళ్ళ బేరానికి వెళ్ళాయి. బాబు ఇసుక వెదలండి, ఎందుకంటే ఇసుక అమ్ముడైతేనే, ఇసుక బయట దొరికితేనే సిమెంట్ నిర్మాణ రంగం ఉంటుంది, నిర్మాణాలు ఉంటాయి. నిర్మాణాలు ఉంటేనే సిమెంటు, ఇటుకలు ఎవడైనా కొంటాడు. సో అలా సిమెంట్ కంపెనీలను దారిలోకి తెచ్చుకున్నారనే ఆరోపణలు, విమర్శలు ఉన్నాయి. అలా భవన నిర్మాణ రంగ కార్మికులు పొట్టగొట్టారు ఒక 4-5 నెలల పాటు. ఆ తర్వాత మళ్ళీ ఇసుక విధానం తీసుకొచ్చారు. కానీ అదేమన్నా బ్రహ్మాండమైన విధానమా అంటే బ్రహ్మాండమైనది ఏమీ కాదు. ఒకప్పుడు ట్రాక్టర్ 1000 రూపాయలకో 1200కో దొరికితే ఇప్పుడు 5000 6000 పెట్టాల్సి వస్తుంది ట్రాక్టర్కి. ఒకప్పుడు లారీ ఇసుక 7000 8000 దొరికితే ఇప్పుడు 30,000 అలా పెట్టాల్సి వస్తుంది. సో ఇసుక విషయంలో దోపిడీ అనేది కళ్ళెదురుగా కనిపిస్తోంది. ఇప్పుడు ఒక ప్రోడక్ట్ అయితే తయారు చేయడానికి, ఇప్పుడు ఒక పెన్ను ఉంది, అది తయారు చేయడానికి 5 రూపాయలు అవుద్ది. సో అది 7 రూపాయలకో 8 రూపాయలకో అమ్ముతారంటే ఓకే. ఇసుక అది ఎవరు తయారు చేసేది కాదు, ప్రకృతి సిద్ధంగా వచ్చేది. దానికి కూడా అత్యంత భారీ ధర పెట్టి కొనాల్సిన పరిస్థితి పేదవాడికి ఉందంటే మనం ఎంత దౌర్భాగ్యంలో ఉన్నామో అర్థం చేసుకోవచ్చు. సో ఇసుక విషయంలో అక్రమాలు 100% నిజమే. మీ కళ్ళెదురుగా ఎక్కడికక్కడ తవ్వుతూ ఉంటారు, అక్కడికి వెళ్ళి అడగలేరు కూడా ఎవరు. ఎందుకు తవ్వుతున్నారు, మీకు పర్మిషన్ ఉందా అని అడగొచ్చు, అడిగే స్వేచ్ఛ ఉంటుంది. కానీ ఈ ప్రభుత్వం అలా అడిగితే ఊరుకోదు. దానికి సాక్ష్యం ఇదిగో, అమరావతి న్యూస్ టుడే కంట్రిబ్యూటర్ పరమేశ్వరరావుపై ఇసుక మాఫియా కిరాతకం. మల్లాది రీచ్లో ఇసుక అక్రమ తవ్వకాలను బయటపెట్టేందుకు వెళ్ళగా రాళ్ల దాడి. అక్కడ ఇసుక అక్రమంగా తవ్వుతున్నారని తెలిసి వెళ్ళి ఈనాడు రిపోర్టర్ వెళ్ళి ఫోటోలు తీస్తుంటే అతని మీద రాళ్ల దాడి చేసి ద్విచక్ర వాహనం పైనుంచి తోసేసి బూతులు తిడుతూ నిర్బంధం. కలెక్టర్ వెళ్ళిపోయారు. పోలీసులు ఇక్కడ అడుగు పెట్టాలంటే వణికిపోతారు. నువ్వు వచ్చి ఫోటోలు తీస్తావా, చంపేస్తే నీకు దిక్కెవరు అని పెట్టరేగిపోయి వైసీపీ నాయకులు, ఇసుక మాఫియా వాళ్ళు కొట్టారంట ఈనాడు రిపోర్టర్ని. యాక్చువల్లీ ఎక్కడైనా ఇసుక అక్రమ తవ్వకాలు జరిగితే ప్రతి పౌరుడు వెళ్ళి అడగొచ్చు. ఎందుకంటే ఇసుక అనేది ప్రజా సంపద, ప్రకృతి సంపద. దాని మీద ప్రతి ఒక్కరికి హక్కు ఉంటుంది. ఏంటి దీనికి పర్మిషన్ ఉందా లేదా అని అడగొచ్చు. పర్మిషన్ ఉంటే వాళ్ళు చూపిస్తారు, పర్మిషన్ లేకపోతే వాళ్ళు అక్కడ నుంచి వెళ్ళిపోవచ్చు. పర్మిషన్ చూపించకపోతే మీరు పోలీస్ కంప్లైంట్ ఇవ్వచ్చు, ఎంఆర్ఓ కంప్లైంట్ ఇవ్వచ్చు, గనుల శాఖ మైనింగ్ ఆఫీస్కి కంప్లైంట్ ఇవ్వచ్చు. కానీ ఆ హక్కులు వినియోగించుకోనివ్వట్లేదు ఈ ప్రభుత్వం, హక్కులను హరిస్తుందన్నమాట. సో ఇసుక విషయంలో గత 4.5 సంవత్సరాలుగా అడ్డగోలుగా మేత. కొంతమందికి జిల్లాల వారీగా, ప్రాంతాల వారీగా కొంతమందికి ఇచ్చేశారు.
ఇప్పుడు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఒక నాయకుడికి ఒక ప్రాంతం, ఒక రీజనల్ కోఆర్డినేటర్ గారికి ఒక ప్రాంతం, అలా ముగ్గురు నలుగురికి ప్రాంతాల వారీగా ఇచ్చేశారు. మీరు ఇక్కడ మీ ఇష్టం, మీరు ఎంతైనా తవ్వుకోండి, మాకు మాత్రం నెలకింత ఇచ్చేయండి అని. ఇసుక విషయంలో భారీగా అవినీతి జరుగుతుంది. సో ఇదిగో మన కలెక్టర్లు ఉన్నారు, ఎక్కడైతే ఇసుక అక్రమ తవ్వకాలు జరగట్లేదో అక్కడికి వెళ్ళి ఇసుక అక్రమ తవ్వకాలు జరగట్లేదని రిపోర్ట్ ఇచ్చారు. సో అంటే కలెక్టర్లు ఎలా పనిచేశారనేది చూడండి. ఇప్పుడు ఒక జిల్లాలో ఓ 10 రీచ్లు ఉంటాయి. మొత్తం ఇది ఒక నది అనుకుందాం, ఒక నది ఇక్కడ ఒక రీచ్ ఉంటుంది, ఇక్కడో 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 రీచ్ ఉంటుంది. సో ఇక్కడ అక్రమ తవ్వకాలు జరుగుతాయి, ఇక్కడ జరుగుతాయి, ఇక్కడ జరగట్లేదు, ఇక్కడ జరగట్లేదు, ఇక్కడ జరుగుతున్నాయి అనుకుందాం. కలెక్టర్లు అక్రమ తవ్వకాలు, ఇసుక అక్రమ తవ్వకాలు పరిశీలనకు వెళ్ళినప్పుడు ఏం చేశారు, ఎక్కడెక్కడ జరగట్లేదు ఇక్కడికి వెళ్ళారు, ప్లస్ ఇక్కడికి వెళ్ళారు. ఇది ఎక్కడైతే జరుగుతుందో అక్కడ వదిలేశారు, ఎక్కడైతే జరగట్లేదో అక్కడికి వెళ్ళారు. వెళ్ళి ఏం జరగట్లేదు అని చెప్పారు. ఏం జరగట్లేదు అని చెప్పి హైకోర్టుకు రిపోర్ట్ ఇచ్చారు. సో వాళ్ళు నిజంగా అనుకుంటే ఎక్కడ జరుగుతున్నాయో అక్కడికి వెళ్ళొచ్చు, వాళ్ళకి రిపోర్ట్లు వస్తాయి. ఏ రీచ్ల్లో ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయనేది వాళ్ళకి తెలుస్తుంది, వెళ్ళొచ్చు. కానీ కావాలని ఎక్కడికి వెళ్లకుండా, అక్రమ తవ్వకాలు జరుగుతున్న చోటకి వెళ్లకుండా, జరగని చోటకు వెళ్ళి మేము వెళ్ళి చూసాము ఇసుక అక్రమ తవ్వకాలు జరగట్లేదు అని రిపోర్ట్ ఇస్తారు. కోడిపందేల టైంలో పోలీసులు ఎలాగైతే రిపోర్ట్ ఇస్తారో అలా ఇచ్చారనమాట. ఇది మన కలెక్టర్ల వ్యవస్థ, మన బ్యూరోక్రసీ వ్యవస్థ. గ్రామ వార్డు సచివాలయాల ఉద్యోగులు ఎన్నికల విధులు మర్చిపోయాను. ఇదే ఇసుక వార్తని ఆంధ్రజ్యోతిలో కూడా హైలైట్ చేశారులే. సర్కారు వారి ఇసుక బొక్కుడు నిజం, అనుమతులు లేకుండా నదీ గర్భాలు తవ్వేశారు, అణువణువు దోచేశారు. 2 ఏళ్ల పాటు జేపీ వెంచర్స్, నేడు తమ్ముడు పేరిట దందా, తాడేపల్లికి కోట్ల వాటాలు, కుండబద్దలు కొట్టిన కేంద్రం. ఆంధ్రజ్యోతి మాట అక్షర సత్యం. సో కేంద్ర ప్రభుత్వం కూడా హైకోర్టుకి చెప్పేసింది ఇసుక అక్రమంగా తవ్వుతున్నారు, 100% వాస్తవమే అని రిపోర్ట్ ఇచ్చింది. అవినీతి లంచాలు లేకుండా పారదర్శకంగా పాలన అందిస్తున్నాం అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పదే చెప్పేవన్నీ డొల్లమాటలే. అవినీతి పుష్కలం, జగన్ సొమ్ముతో తన సొంత రోతపత్రికకు లంచం, పారదర్శకతకు ఇసుక రీచుల్లో పాతర. ఇది అక్షరాల నిజం. అస్మదీయ కంపెనీలకు ఇసుకను కట్టబెట్టేశారు. సొంత మీడియాకు కోట్లు కుమ్మరించేందుకు విచ్చలవిడిగా ప్రకటనలు గుప్పిస్తున్నారు. అందులోనూ విపక్షాన్ని నిందించడమే. ఇటు ఇసుక అటు ప్రభుత్వ ప్రకటనల విషయంలో ఒకే రోజు జగన్ వైఖరిని హైకోర్టు తప్పుపట్టింది. అక్రమాలకు కళ్ళెం వేయాలని, ప్రకటనల జారీలో సుప్రీంకోర్టు మార్గదర్శకాలు అమలు చేయాలని ఆదేశించింది. సో ఇసుక అక్రమాల విషయంలో ఎన్జీటీకి కూడా మేము రిపోర్ట్ ఇస్తాము, అక్రమ మైనింగ్ నిజంగానే జరుగుతుంది, క్షేత్రస్థాయిలో మేము రీచ్లు పరిశీలించాము అని కేంద్ర ప్రభుత్వం చాలా స్పష్టంగా రిపోర్ట్ ఇచ్చింది. అది కూడా ఆంధ్రజ్యోతిలోను ఈనాడులోనూ హైలైట్ చేశారన్నమాట. తర్వాత గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు ఎన్నికల విధులు, ఓపీఓలుగా మాత్రమే పనిచేయాలి, ఓటరు వేలికి ఇంకు వేయడం తదితర బాధ్యతలు ఇవ్వాలి, ప్రాధాన్యం ఉన్న పోస్టుల్లో ప్రాధాన్యం ఉన్న బాధ్యతలు ఏవి కూడా సచివాలయ సిబ్బందికి ఇవ్వద్దు, అసలు వాలంటీర్లను అయితే ఎన్నికల విధుల్లో ఎక్కడా అనుమతించొద్దు, పోలింగ్ ఏజెంట్లుగా కూడా వాళ్ళు ఉండడానికి వీల్లేదు అని చెప్పి ఎన్నికల సంఘం చాలా క్లియర్గా ఆదేశాలు ఇచ్చింది. సచివాలయ సిబ్బంది ఉన్నారు కదా, మనకు అనుకూలంగా పనిచేస్తారు కదా, వాలంటీర్లు ఉన్నారు కదా, మనకు అనుకూలంగా పనిచేస్తారు కదా, మన వాళ్ళే కదా, మన కార్యకర్తలే కదా అని అనుకున్నారేమో. సో వాలంటీర్లని 100% అసలు ఎన్నికల విధుల్లో వాడొద్దు అని చెప్పింది. అయినా సరే వాళ్ళని వాడుతూనే ఉన్నారు. ఇప్పటికీ కూడా ఓటర్స్ వెరిఫికేషన్కి దానికి దీనికి ఓటర్లను వాడుతూనే ఉన్నారు, వాలంటీర్లను వాడుతూనే ఉన్నారు. మేబీ ఎలక్షన్ కోడ్ వచ్చాక ఏమైనా కంట్రోల్ అవుద్దామో చూడాలి. సో సచివాలయ సిబ్బందిని కూడా ఓన్లీ అప్రాధాన్య పోస్టుల్లో మాత్రమే వాడండి, ఇష్టానుసారం వాడడానికి వీల్లేదు అని చెప్పి కేంద్ర ఎన్నికల సంఘం చాలా క్లియర్గా నిన్న ఆదేశాలు ఇచ్చింది. సో ఇదే వార్తని ఆంధ్రజ్యోతిలో కూడా రాశారు. వేలికి ఇంకు పోసేందుకే సచివాలయ సిబ్బందికి ఇలాంటి విధులే అప్పగించాలి, ఎన్నికల్లో ఓపీఓలుగా మాత్రమే ఉపయోగించుకోవాలి, ప్రాధాన్యం లేని పనులు మాత్రమే అప్పగించాలి, వాలంటీర్లకు ఎన్నికల విధులు వద్దు, పోలింగ్ ఏజెంట్లుగా కూడా కుదరదు, ఈసీ ఆదేశం, జిల్లా కలెక్టర్లకు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి మీనా మెమో. సార్వత్రిక ఎన్నికల్లో గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది నిర్వర్తించాల్సిన పాత్రపై కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. ఓటర్ల వేలికి ఇంకు పూసే విధులతో పాటు మరికొన్ని ప్రాధాన్యం లేని పనులు మాత్రమే వీరికి అప్పగించాలని స్పష్టం చేసింది. ముఖ్యమైన ఎన్నికల పనులేవి వారికి అప్పగించొద్దని ఆదేశించింది. పోలింగ్ రోజున బూతుల్లో జరిగే కీలకమైన కార్యకలాపాల్లో సచివాలయ సిబ్బంది జోక్యం చేసుకోకుండా అడ్డుకట్ట వేసింది.
ఎన్నికల విధుల్లోకి గ్రామ వార్డు సచివాలయ సిబ్బందిని తీసుకునేందుకు అభ్యంతరం లేదని పేర్కొంటూ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనాకు కేంద్ర ఎన్నికల సంఘం చెప్పడంతో ఆయన కూడా జిల్లా కలెక్టర్కు మెమో ఇచ్చారు. సో వాలంటీర్లని లేదా సచివాలయ సిబ్బందిని వాడుకోవాలనుకుంటున్న వైసీపీ ఈ విషయంతో షాక్ తిన్నట్టే ఒక రకంగా. ఇక కొందరికే ఇల్లు ఎందరికో కన్నీళ్ళు, తాళాలు ఇవ్వకుండా మంత్రులు వెళ్ళిపోయారు. నెల్లూరులో టిట్కో ఇళ్ల లబ్ధిదారుల ఆవేదన. నెల్లూరులో నిర్వహించిన టిట్కో ఇళ్ల ప్రారంభోత్సవంలో మంత్రులు తాళాలు అప్పగించలేదంటూ కన్నీరు పెట్టుకుంటున్న వృద్ధురాలు చూసారా, ఆవిడ ఎలా ఏడుస్తుంది చూడండి. తాళాలు ఇవ్వకుండా వెళ్ళిపోయారంట. కొంతమందికి ఇల్లు ఇచ్చారు, కొంతమందికి ఇవ్వకుండా వెళ్ళిపోయారంట. టిట్కో ఇల్లు ఎవరో కట్టిన దానికి ఏదో పెళ్ళికి ఎవరో బాజాలు కొట్టినట్టు ఎవరో కట్టిన ఇల్లుకేమో వీళ్ళు రంగులు వేసుకొని తాళాలు ఇస్తున్నారు, అది కూడా సరిగ్గా ఇవ్వట్ల. అలా ఉంది పరిస్థితి. సో ఇవన్నీ ఈనాడు ఫస్ట్ పేజీ వార్తలు. సాక్షి చూద్దాం. సాక్షిలో ఖచ్చితంగా వాలంటీర్లకు అభినందన సభ అంటండి. వాలంటీర్లకు గతంలో 30,000 ఇచ్చారు సేవా వజ్రకు, ఇప్పుడు 45,000 ఇస్తున్నారు. గతంలో సేవారత్నకు 20,000 ఇచ్చారు, ఇప్పుడు 30,000 ఇస్తున్నారు. గతంలో సేవామిత్రకు 10,000 ఇచ్చారు, ఇప్పుడు 15,000 ఇస్తున్నారు. ఎవరి సొమ్ము ఎవరికి ఇస్తున్నారు? ఈ సొమ్ము ఎవరిది? ప్రభుత్వానిది అంటే ప్రజలది. ఎవరికి ఇస్తున్నారు? వాలంటీర్లకి అంటే వైసీపీ కార్యకర్తలకి. ఇంకా అంతకుమించి ఇంకేమైనా ఉందా? 392 కోట్లు కళ్ళెదురుగా ఎవరికి ఇవ్వాలో ఎవరికి ఇవ్వకూడదో వాళ్ళకి ఇస్తున్నారు. వాలంటీర్లు వైసీపీ వాళ్ళేగా, వైసీపీ కోసమే పనిచేస్తున్నారుగా, వైసీపీ నాయకులు చెప్పినట్టే పనిచేస్తున్నారుగా. సో గతంలో జన్మభూమి కమిటీలకి ఇప్పుడు వాలంటీర్లకి తేడా ఏముంది? గతంలో జన్మభూమి కమిటీలు టీడీపీ కార్యకర్తలు, ఇప్పుడు వాలంటీర్లు వైసీపీ కార్యకర్తలు. గతంలో జన్మభూమి కమిటీలు తప్పులు చేశారనే టీడీపీని పక్కన పెట్టారు, మరి ఇప్పుడు వాలంటీర్లు తప్పులు చేస్తున్నారని వైసీపీని పక్కన పెడతారు. అంతకుమించి ఏముంది తేడా? గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఏం తేడా చూపించినట్టు? 151 సీట్లు వస్తే. సో అందుకే ప్రజలు ఆలోచించడం మొదలుపెట్టారు. పైగా గత ప్రభుత్వంలో జన్మభూమి కమిటీలకు డబ్బులు ఇవ్వాల, వాళ్ళకి శాలరీస్ ఇవ్వలేదు, వాళ్ళకి ప్రోత్సాహకాలు ఇవ్వలేదు, వాళ్ళని ఈ ఎటువంటి అసాంఘిక కార్యకలాపాల్లో ఇన్వాల్వ్ చేయాలి. కానీ ఇప్పుడు మనం శాలరీస్ ఇస్తున్నాం, ఎక్స్ట్రా ప్రోత్సాహకాలు ఇస్తున్నారు ఈ ప్రభుత్వం. సో గతంలో జన్మభూమి కమిటీలు తప్పులు చేశారు, కానీ వాళ్ళకి ప్రభుత్వం నుంచి ₹1 ఇవ్వాల. కానీ ఈ ప్రభుత్వానికి ఈ వాలంటీర్లకి ప్రభుత్వం నుంచి డబ్బులు ఇస్తున్నారు, అంటే ప్రజాధనం ఇస్తున్నారు. సో అక్కడే ప్రజలు ఆలోచించాలన్నమాట. ఇక బాబు ముడుపులకు రోహిత్ వేషం, సీఎం హోదాలో సినిమాతో వైట్ బ్లాక్గా మళ్లింపు, సినిమా నిర్మాణం పేరుతో నిధుల ప్రవాహం, 5-6 కోట్ల ఖర్చుతో తూతూ మంత్రంగా సినిమాలు, 30-40 కోట్లు ఖర్చు అయినట్టు తప్పుడు లెక్కలు. ఇలా ఆ 5 ఏళ్లలో ప్లాపుల హీరోకు 17 సినిమాల ఛాన్సులు. ఆ తర్వాత ఇప్పటిదాకా ఒక్క సినిమా కూడా లేని పోయినాం. ఖర్చులు పోగా మిగిలిన 300 కోట్లు బాబు ఇంటికి. టాక్ ఆఫ్ ద సినీ ఇండస్ట్రీగా మారిన వ్యవహారం. సో నారా రోహిత్ గారికి 2014 నుంచి 19 వరకు చాలా సినిమాలు తీశాడు. అక్కడ వైట్ కూడా బ్లాక్గా మళ్లించారు. ఆ తర్వాత అతను అసలు సినిమాలే తీయలేదు అని నారా రోహిత్ గురించి రాశారు. యాక్చువల్లీ ఒకటి మాత్రం నిజం, నారా రోహిత్ గారు ఒక భిన్నమైన హీరో. ఆయన ఫస్ట్ సినిమా బాణం 2009లోనో 2010లోనో 2008లో అనుకుంటా రిలీజ్ అయింది. 2008 లేదా 2009 నాకు కరెక్ట్ గుర్తులేదు, కానీ బాణం సినిమా చాలా బాగుంటుంది. ఆయన యాక్టింగ్ కానీ, అందులో పాత్ర క్యారెక్టరైజేషన్ కావచ్చు, అందులో పాటలు, డైలాగులు ప్రతిదీ బాగుంటుంది బాణం. సో అక్కడితోనే నారా రోహిత్ గారు భిన్నమైన సబ్జెక్ట్స్ ఎంచుకోవడం మొదలుపెట్టాడు. వేరే హీరోలు వేరు, కమర్షియల్ జోలికి వెళ్తున్నాడు. ఆయన కమర్షియల్ జోలికి వెళ్ళాల. బాణం సినిమానే ఒక ప్రయోగం, ప్రతినిధి మరో ప్రయోగం. ప్రతినిధి సినిమా ఎంత బాగుంటుంది, అసుర ఇంకో ప్రయోగం, రౌడీ ఫెలో ఒక డిఫరెంట్గా ఉంటుంది కాన్సెప్ట్. సో ఆయన సినిమాలు హిట్ అయినా ఫ్లాప్ అయినా కానీ ఎంతో కొంత కనెక్టింగ్ పాయింట్ ఉంటుంది, ఒక యూనిక్ సబ్జెక్ట్ ఉంటుంది. సో అటువంటివి అందరూ ఆదరించాలని లేదు, కొంతమంది తిరస్కరిస్తారు. సో అందుకే ఆయనకు 2017 తర్వాత వరుసగా ఫ్లాప్లు వచ్చాయి. 2017 తర్వాత వరుసగా ఫ్లాప్లు వచ్చేసరికి ఇంకా కొన్నాళ్ళు సినిమాలు ఆగాడు ఆయన. ఇప్పుడు ప్రతినిధి 2 తీస్తున్నారు. సో అది
నారా రోహిత్ గారు సినిమాలకు బ్రేక్ ఇవ్వడానికి అదే కారణం. వరుసగా సినిమాలు ఆడట్లేదు కాబట్టి ఎవరైనా హీరోలు బ్రేక్ ఇస్తారు. సినిమాలు ఫ్లాప్లు అవుతుంటే అవకాశాలు రావడం తగ్గుతాయి, బ్రేక్ ఇస్తారు. సో అలాగే నారా రోహిత్ కూడా బ్రేక్ ఇచ్చాడు. కానీ ఆయన సినిమాలను ఎంచాల్సిన పని లేదు. అసుర కానీ, ప్రతినిధి కానీ, రౌడీ ఫెలో కానీ డిఫరెంట్గా బాగుంటాయి. అవి రాజే చెయ్యి వేస్తే కూడా బాగానే ఉంటుంది. సరే, ఎనీవే, బాబు ముడుపులకు రోహిత్ వేషం అని చెప్పి నారా రోహిత్ గురించి ఆయన సినిమాల గురించి రాశారు. ఇక ఫేక్ పోస్టింగ్లు, నిందితుల అరెస్టు, టీడీపీ కుట్ర బట్టబయలు, షర్మిలపై టీడీపీ మద్దతుదారు ఉదయ్ అసభ్య పోస్టింగ్లు. సరే, షర్మిల మీద టీడీపీ మద్దతుదారు ఉదయ్ అసభ్యకర పోస్టులు చేశాడు, అరెస్ట్ చేశారు. మరి ఇంకెంతమంది చేయట్లేదా? వైసీపీ వాళ్ళు చేయట్లేదా షర్మిల గారి మీద అసభ్యకర పోస్టులు? వైసీపీ వాళ్ళు 10 మంది చేస్తే టీడీపీ వాళ్ళు ఒకళ్ళిద్దరు చేసి ఉంటారు. సో అతన్ని అరెస్ట్ చేసినంత డెడికేషను వైసీపీ వాళ్ళు విషయంలో ఎందుకు లేదు? వైసీపీ వాళ్ళు చాలామంది, ఆ పంచ ప్రభాకర్ గారు అయితే బూతులే మాట్లాడుతున్నాడు కదా, మరి ఆయన ఎందుకు పట్టుకోవట్లా? ఆయన ఎక్కడో ఉన్నాడు, కనీసం ఆయన మీద కేసు నమోదు చేయాలిగా. అంటే ఇక్కడ నేను చెప్పేది, ఓకే, షర్మిల గారి మీద కామెంట్స్ ఎవరు చేసినా తప్పే. వాళ్ళు వైసీపీ వాళ్ళు అవని, వాళ్ళు టీడీపీ వాళ్ళు అవని. టీడీపీ వాళ్ళని పట్టుకున్నారు, మరి వైసీపీ వాళ్ళని ఎందుకు వదిలేస్తున్నారు? వైసీపీ వాళ్ళని ఎందుకు పట్టుకోవట్లా? వైసీపీ వాళ్ళు చాలామంది బూతులు కామెంట్ చేస్తున్నారు షర్మిల గారి విషయంలో, ఆమె కమ్యూనిటీ విషయంలో, ఆమె పర్సనల్ వ్యవహారాల విషయంలో చాలా దారుణంగా మాట్లాడుతున్నారు. అందరినీ అరెస్ట్ చేయాలి అలాంటప్పుడు. ఏపీపీఎస్సీ మరో 5 వారంలో వెలువడనున్న నోటిఫికేషన్లు. అటవీ శాఖలో 861 పోస్టుల భర్తీకి రంగం సిద్ధం. ఎన్నికలకు ముందు బోల్డ్ చేసేస్తారులే, ఎన్నికలకు ముందు చాలా చేసేస్తారు. ఏడాదిలోనే 2.46 లక్షల కోట్లు ఒడివడిగా వాస్తవ రూపంలోకి పెట్టుబడులు. జిఐఎస్లో 13.11 లక్షల కోట్ల పెట్టుబడులు ఒప్పందాలు. అత్యధికంగా ఉపాధి కల్పించే ఎంఎస్ఎంఈ రంగానికి పెద్దపేట. 1000 కోట్లతో నక్కపల్లి శ్రీకాళహస్తి నోట్ల అభివృద్ధి. ఏడాదిలో 2.46 లక్షల కోట్లు వచ్చాయంట పెట్టుబడులు చెప్తున్నారు, వినండి. పొత్తు టీడీపీ సీనియర్లు చిత్తు. జనసేనకి 50, బీజేపీకి 25 అబద్ధం, ఇది నమ్మొద్దు. సాక్షి వాళ్ళు కావాలని పుల్లలు పెట్టి కావాలని 3 పార్టీల మధ్య చిచ్చు పెట్టడానికి రాస్తున్నారు. 40 సీట్ల కంటే ఎక్కువ ఎవరు, 35 నుంచి 40. నేను చెప్పా 36 సీట్లు, దానికే కట్టుబడి ఉన్నా. లేదు, ఒక 3-4 పెరిగితే పెరుగుతాయి. 40 సీట్లు మ్యాక్సిమం. బీజేపీ ప్లస్ జనసేనకి టీడీపీ ఇచ్చే సీట్లు మ్యాక్సిమం 40, అంతకన్నా ఎక్కువ ఉండవు. ఇక్కడేమో 75 సీట్లు టీడీపీ వదులుకోవాల్సిందని రాశారు. కాదు, 40 సీట్లు వదులుకోవాలి టీడీపీ, మ్యాక్సిమం 40 వదులుకోవాలి. 6-7 ఎంపీలు వదులుకోవాలి. గోరెంట్ల బుచ్చే చౌదరి, బండారు సత్యనారాయణ మూర్తి సీట్లకు ఎసరు, ఇది కరెక్టే. బోండా ఉమా, భూమా అఖిలప్రియకు నిరాశ. బోండా ఉమా గారికి ఎటువంటి ఇబ్బంది ఉండదు, కానీ భూమా అఖిలప్రియకు నిరాశ అని రాశారు, అది మేబీ కరెక్ట్ అవ్వచ్చు. బీజేపీ లిస్టులో విజయవాడ, విశాఖ ఎంపీ సీట్లు. చంద్రబాబు తీరు వల్ల అని చెప్పి సీనియర్లు అంట. సో పొత్తుల విషయంలో పాపం సాక్షిలో ప్రతిరోజు రాస్తూనే ఉంటారు. అవి పట్టుకొని అన్నా నిజమా అని కంగారు పడద్దు. అదంతా కూడా అందులో 50% ఫేక్ ఉంటుంది. ఇక గత ప్రభుత్వం కంటే బాగా పనిచేస్తామని చెప్పుకోకూడదా? గత ప్రభుత్వంతో ప్రస్తుత ప్రభుత్వం పోల్చుకోవడం తప్పెలా అవుతుంది? ప్రకటనల్లో గత ప్రభుత్వం అంటున్నారే తప్ప పలానా రాజకీయ పార్టీ అనడం లేదే. ప్రభుత్వ ప్రకటనల్లో లబ్ధిదారుల అభిప్రాయాలుంటే అభ్యంతరం దేనికి? గత ప్రభుత్వంతో ప్రస్తుత ప్రభుత్వం పోల్చుకోవడానికి మేము ఎలా నిరోధించగలం? పిటిషనర్ను నిలదీసిన హైకోర్టు సీజే ధర్మాసనం పలువురికి నోటీసులు. విచారణ మార్చి 6కు వాయిదా. పలువురికి నోటీసులు అన్నారు, ఎవరెవరికి ఇచ్చారో రాయండి, అప్పుడు తెలుస్తుంది. సో ఇవి సాక్షిల వార్తలు. సో ఆంధ్రజ్యోతికి వెళ్దాం. ఆంధ్రజ్యోతిలో ఇది చెప్పుకున్నాం కదా. ఇక ప్రచార పిచ్చి. ఈ ఆర్థిక సంవత్సరం 193 కోట్లతో బాకా, మరో 621 కోట్లు కావాలన్న సమాచార శాఖ. జనం సొమ్ముతో జగన్ ప్రచారం. సొంత మీడియాకు కోట్ల రూపాయల చెల్లింపు. మార్గదర్శకాలకు విరుద్ధంగా ప్రభుత్వ ప్రకటనలు. తెలుగుదేశం హయాంపై దుష్ప్రచారం. సుప్రీం మార్గదర్శకాలు పాటించండి. ప్రకటనలపై హైకోర్టు స్పష్టీకరణ. ముఖ్యమంత్రి జగన్కు నోటీసులు. జగతి పబ్లికేషన్స్, ఇందిరా టెలివిజన్, సిఎస్, ప్రభుత్వ అధికారులకు నోటీసులు. ప్రజాధనం ఖర్చు చేసి వైసీపీని ప్రోత్సహించేలా ప్రకటనలు. ఆ సొమ్మును ఆ పార్టీ నుంచి రాబెట్టండి, సిబిఐ విచారణ చేయించండి. వైసీపీ సర్కారుకు ప్రకటనలపై హైకోర్టులో పిల్ దాఖలు. సో ఇక్కడ హైకోర్టు విచారణకు స్వీకరించి జగన్మోహన్ రెడ్డి గారికి, జగతి పబ్లికేషన్స్కి, సిఎస్కి అందరికీ నోటీసులు ఇచ్చింది. అది పాయింట్. ఇక్కడ సాక్షి ఏ కోణంలో రాసింది, ఆంధ్రజ్యోతి ఏ కోణంలో రాసింది అనేది కాదు. హైకోర్టు విచారణకు స్వీకరించింది.
అక్రమంగా అన్యాయంగా యాడ్లు ఇస్తున్నారు. ఆ యాడ్లలో కూడా రాజకీయ కల్మషాలు ఉన్నాయి, పొలిటికల్ ఉద్దేశాలే ఉన్నాయి, దానికి ప్రభుత్వ సొమ్ము ఖర్చు పెడుతున్నారు, కాబట్టి దాన్ని నిరోధించండి అని చెప్పి ఒక పిటిషన్ దాఖలైంది. అర్హత లేని వ్యక్తికి అందలమా, గనుల శాఖ డైరెక్టర్ నియామకంపై హైకోర్టు ప్రశ్న. రాష్ట్ర సర్కారుకు వెంకటరెడ్డికి రాష్ట్ర సర్కారుకు నోటీసులు అంట. ఇది పరిస్థితి. రైతులపై సోనికాస్త్రం, టిడ్కో ఇళ్లపై మాయమాటలు. తాళాలు పత్రాలు ఇస్తామంటూ సభకు పిలిచి మొండి చేయి, తర్వాత ఇస్తామంటూ దాటవేత ఆగ్రహించిన లబ్ధిదారులు. చంద్రబాబు చెడ్డోడన్నారు, మరి జగన్ చేసిన మేలేంటని ఆగ్రహం. ఇంటి పత్రాల చించివేత, నెల్లూరులో ఉద్రిక్తంగా మంత్రుల సభ. నెల్లూరు జిల్లాలో మోసం చేశారు. జనాల్ని సభకు పిలిపించడానికేమో ఇల్లు ఇస్తాము పత్రాలు ఇస్తామని పిలిచారు, వాళ్ళు వచ్చాక ఇవ్వలేదు, మరి మోసమేగా. ఉంటుంది, దాని అంతటికీ రిజల్ట్ ఉంటుంది, రిప్లై ఉంటుంది. జగన్ బీసీల ద్రోహి, 27 సంక్షేమ పథకాలు రద్దు చేశారు లోకేష్. బీసీలకు తీవ్ర అన్యాయం చేశారు. సొంత సామాజిక వర్గానికి పెద్దపేట, బీసీ ఎస్సీ ఎమ్మెల్యేలకే బదిలీలు. స్థానిక కోటాలో 10% తగ్గించారు, మేము రాగానే మళ్ళీ పెంచుతాం. రద్దయిన స్కీములు మళ్ళీ అమలు. 3 రాజధానుల పేరుతో దోపిడీ. వైవి సాయిరెడ్డి బొత్స ఫైర్, మేసినంతా కక్కిస్తామని వార్నింగ్. మన్యం విజయనగరం జిల్లాలో 3 చోట్ల శంఖరావు సభలు. సో నారా లోకేష్ గారి శంఖరావు సభలు ఉత్తరాంధ్రలో జరుగుతున్నాయి, జోరుగా జరుగుతున్నాయి, బాగానే ఉంది. తర్వాత నగరంలో అవినీతి రాజా, ఎవరి గురించి? జస్ట్ ఇది తిరగేయండి చాలు, ఇది ఇక్కడికి తీసుకొస్తే అర్థమైపోద్ది. ఈ హెడ్డింగు ఇది ఇటు తీసుకొస్తే అర్థమైపోద్ది ఎక్కడ ఎవరు అనేది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిధిలో, తూర్పుగోదావరి జిల్లా నగరంలో ఏ పని చేయాలన్నా జరగాలన్నా వారు అనుమతి ఉండాల్సిందే. నియోజకవర్గానికి అధికారికంగా ఒకరు, అనధికారికంగా మరో 2 ఎమ్మెల్యేలు ఉన్నారు. అంతా కుటుంబ పెత్తనం. ఎమ్మెల్యే అవినీతి రాజా అయితే ఆయన సోదరుడు బ్లేడ్ బ్యాచ్లు, చిల్లర గ్యాంగులకు నాయకుడు. ఇక నియోజకవర్గంలో ఎమ్మెల్యే తల్లి పెత్తనం ఎక్కువే. తూర్పుగోదావరి జిల్లా నగరంలో ఏ పని చేయాలన్నా ఇది. ఎమ్మెల్యే కన్ను పెడితే నియోజకవర్గంలో కొండలు మాయమవుతాయి, చెరువులు లోయలుగా మారుతాయి. అవినీతి గురించి కథలుగా చెబుతారు. ఆయన ఏది చెప్పినా అధికారులు వినాల్సిందే, లేకుంటే చెంపదెబ్బలు లేదా బదిలీలు తప్పవు. ఆయన సోదరుడు సెటిల్మెంట్లు చేస్తుంటారు. భూములు బాగా ఆక్రమించినట్టు ఆరోపణలు ఉన్నాయి. ఈ చోటా నాయకుడు ఎవరినైనా నేరుగా బెదిరిస్తారు, ఇతర నియోజకవర్గాల్లోనూ జోక్యం చేసుకుంటారు. ఇది పరిస్థితి. రాజమహేంద్రవరం పక్కన. ఇక ఉద్యమ బాట, ఉద్యోగులు ఉపాధ్యాయుల నిరసన, రాష్ట్ర వ్యాప్తంగా నల్ల బ్యాడ్జీలతో. సో ఇదనమాట, 22,000 కోట్ల పెండింగ్ బకాయిలు చెల్లించాలని ఉద్యోగులు ఉపాధ్యాయులు ఉద్యమ బాట పెట్టారు. పాపం మీ ఆంధ్రజ్యోతి ఫుల్ అయిపోద్ది. ఒక 4-5 రోజులు వాళ్ళ ఉద్యమాన్ని హైలైట్ చేస్తారు, లాస్ట్లో వాళ్ళు క్షీరాభిజాకాలు చేసేసరికి నీరసంగా ఆంధ్రజ్యోతులు రాయరు వార్త. సారీ, ఫస్ట్ అంతా వాళ్ళ ఉద్యమం చేసినంతకాలం హైలైట్ చేస్తారు వార్తలు. వాళ్ళ ఉద్యమంలో కాంప్రమైజ్ అయ్యి లాస్ట్లో క్షీరాభిషేకాలు చేస్తారు చూడండి, అప్పుడు వార్తే రాయరు పాపం. సో అధికారం కోసం డబ్బు కోసం అధికారం, ఇదే జగన్ నైజం. రాష్ట్రంలోని పరిస్థితులపై విధ్వంసం పేరుతో పుస్తకం. సీనియర్ జర్నలిస్ట్ ఆలపాటి సురేష్ కుమార్ రచన. నేడు ఆవిష్కరించనున్న చంద్రబాబు పవన్ కళ్యాణ్. సో ఆలపాటి సురేష్ కుమార్ గారు ఒక పుస్తకం రాశారు. ఆయన సీనియర్ జర్నలిస్టు, దాదాపుగా 30 ఏళ్లకు పైగా జర్నలిజం అనుభవం ఉంది. చాలా ఆంధ్రభూమిలో పనిచేశారు, టీవీ 9లో కొన్నాళ్ళు పనిచేశారు, ఏబిఎన్లో కొన్నాళ్ళు పనిచేశారు, ఎడిటోరియల్ ఇన్ఛార్జ్గా కొన్ని పత్రికల్లో పనిచేశారు. చాలా సీనియర్ అనమాట. నేను ఆయన కలిపి ఒక వెబ్సైట్లో పనిచేశాను కూడా. నేను ఆయన కలిపి ఒక 1 ఇయర్ పాటు ఒక వెబ్సైట్లో, న్యూస్ వెబ్సైట్లో కూడా పనిచేశాం. సో ఆయన చాలా సీనియర్. అందులోకి ఆయన కమ్మ అని అందరూ అనుకుంటారు, అందుకే ఆ పుస్తకం రాశాడు అని అందరూ అనుకుంటారు. జగన్కి వ్యతిరేకంగా అందుకే ఆ పుస్తకం రాశాడు అనుకుంటారు. కానీ ఆయన కమ్మ కాదు, కాపు సామాజిక వర్గం. ఆయన ఏదో కమ్మ సామాజిక వర్గం, ఎల్లో మీడియా అని అనుకుంటారేమో. కాదు, ఆయన భావజాలం అంతా వేరు. ఎల్లో మీడియాకు కమ్మదానికి సంబంధమే ఉండదు. ఆయన భావజాలం అంతా డిఫరెంట్ అనమాట. ఆయన కాపు సామాజిక వర్గం. ఆయన మీద సామాజిక వర్గాలు, పార్టీలు ఆపాదిస్తారేమోనని ముందే చెప్తున్నా. సో ఆయన విధ్వంసం అనే పుస్తకం రాశారు. రాష్ట్రంలోని పరిస్థితులపై జరిగింది. సీనియర్ జర్నలిస్ట్ ఆలపాటి సురేష్ కుమార్ రచన. నేడు ఆవిష్కరించనున్న చంద్రబాబు పవన్ కళ్యాణ్. మంచిదే, ఇదంతా కూడా రాశారంట. సో చూద్దాం, వీలైతే నేను ఆయనతో ఒకసారి మాట్లాడి నెక్స్ట్ ఇంకో వీడియో చేస్తా, ఆ విధ్వంసంలో ఏమున్నాయి ఏంటో. ఆ పనులకు చేయూత, దీన జనార్దరణ. 27వ ఏడాదిలోకి ఎన్టీఆర్ సేవా ట్రస్టు వైద్యం, విద్య, ఉపాధి రంగాల్లో కృషి, విపత్తు సమయాల్లోనూ చేయూత. నేడు ట్రస్ట్ భవనం వార్షికోత్సవం అంట. చుక్క రక్తంతో రొమ్ము క్యాన్సర్ నిర్ధారణ. వివిధ పరిశ్రమలకు మంత్రి అమర్నాథ్ శంకుస్థాపన. చలన్ చెక్ కేసులో బండ్ల
బండ్ల గణేష్కు జైలు. జగన్ ఆస్తుల రక్షణకే ఉమ్మడి రాజధాని నాటకము. తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ధ్వజము. బాపట్ల టికెట్ కోనాకు ఇవ్వద్దు వైసీపీ ఎస్సీ నేత రాజశేఖర బాబు డిమాండ్. సామాజిక మాధ్యమాల్లో వీడియో హల్చల్లు. కదలరా సభకు అనుమతి లేదు. దేవాదాయ శాఖ భూముల్లో పనులు నిలిపివేయాలని పోలీసులకు ఆదేశం. సో కదలరా సభలు పర్చూరు నియోజకవర్గంలో జరగాల్సిందే, అక్కడ వద్దు, అనుమతులు లేవని చెప్తున్నారంట. సో 3 పత్రికల్లో ఉన్న అంశాలు అయితే ఇవి. మరిన్ని కీలకమైన వార్తలు అంశాలతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.